హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోసం నేను ఈరోజు మరో కార్ తీసుకొచ్చాను. సో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ల్యాండ్ రోవర్ స్పోర్ట్ మోడల్. సో దీని డీటెయిల్స్ అనేది మీకు నేను తెలియజేస్తాను. అండ్ మన తెలుగు ఆటోమోటివ్ ఛానల్ కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు ఛానల్ని. ఇలాంటి ప్రీమియం కార్స్ మరెన్నో ఇంకా తీసుకొస్తాను మీకోసం ఇన్ తెలుగులో రివ్యూ చేయడానికి. మరి రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను మీకు దీన్ని 360 డిగ్రీస్ అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి మొత్తము. దీని లుక్ అనేది చాలా క్లాసీగా అండ్ రిచ్గా ఉంటుంది చూడడానికి. సైడ్ అయినా ఫ్రంట్ అయినా ఏ సైడ్ ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా మనకు చాలా రిచ్ అండ్ క్లాస్ లుక్ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎన్ని వర్డ్స్ చెప్పినా కూడా మనకు తక్కువనే అనిపిస్తుంది. చూసినప్పుడల్లా చూడాలనిపిస్తుంది. అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు దీని రోడ్ అపియరెన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. మనకు రోడ్లో వెళ్ళేటప్పుడు BMW అయినా ఆడి అయినా కనిపించినప్పుడు ఎంత రిచ్ ప్రీమియంగా కనిపిస్తుందో సేమ్ యాజ్ యూజువల్గా అంతే క్లాసీ డీసెంట్ డిగ్నిఫైడ్ లుక్ అనేది ఈ రేంజ్ రోవర్లో ఉంటుంది. సో ఫస్ట్ దీని ఫ్రంట్ వెళ్ళి నేను మీకు దీని డీటెయిల్స్ తెలియజేస్తాను. ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో మనకి బ్యాజింగ్ ఉంటుంది, రేంజ్ రోవర్ అని విత్ ఆల్ఫాబెట్, ల్యాండ్ రోవర్ అక్కడ. అండ్ మనకి గ్రిల్ వచ్చేసి చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. గ్రిల్ చూసినప్పుడల్లా చూడాలనిపిస్తుంది. చాలా క్లాస్ అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ రన్నింగ్ DRLs, ఇండికేటర్ అండ్ మనకి ఫాగ్ ల్యాంప్ ఇక్కడ. దీని లుక్ చూడండి ఎంత సుప్రీం డిగ్నిఫైడ్ డీసెంట్గా అనిపిస్తుంది చూడడానికి. సో ఇంకా ఈ బండిలో చూస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టైర్ సైజ్ వచ్చేసి మనకి 250/55 R20 వీల్ ఇది. సో చూడడానికి చాలా మ్యాసివ్ గ్రిప్ ఉంటుంది రోడ్ మీద. మీరు ఎట్లాంటి కండిషన్స్లో నడిపినా కూడా అన్ని కండిషన్స్ని హ్యాండిల్ చేసే విధంగా ఉంటుంది R20 వీల్ బేస్ అంటే. అండ్ దీంట్లో చాలా కంట్రోల్స్ ఉన్నాయి. అది ఇంటీరియర్కి వెళ్ళాక నేను మీకు అవి కూడా చూపిస్తాను. సైడ్లో ఇక్కడ చూస్తే మనకు ORVM అండ్ బాడీ కలర్డ్ హ్యాండిల్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి నేను ఇక్కడ మిస్ చేసాను మీకు. ఇది దేనికనేది మనకు తెలియదు, ఫంక్షనింగ్గా కాదనేది తెలియదు. రేంజ్ రోవర్ బ్యాజింగ్తో అయితే ఇచ్చింది జస్ట్ ఫర్ ఎయిర్ స్పేస్ అనుకుంటా, అంటే ఇంజన్లోకి ఎయిర్ వెళ్ళడానికి. సో అది. అండ్ ఇక్కడ ఇచ్చారు ఇది. సో ఇది కూడా ఫంక్షనింగ్ కాదు మనకి ఇంకా తెలియదు. అండ్ ఇంకోటి నేను మిస్ చేసింది ఏంటంటే ఇక్కడ ఒకటి వాటర్ క్లీనర్ వస్తుంది. అంటే వాటర్ ప్రెషర్ మొత్తం లైట్ మీద పడ్డప్పుడు మనకి ల్యాంప్ అనేది క్లీన్గా కనిపించడానికి క్లీన్ చేస్తున్నది. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను మీకు. సో బ్యాక్ సైడ్ చూసుకుని ఇండికేటర్ ఇక్కడ ఉంది, కింద రన్నింగ్ DRLs అండ్ ల్యాండ్ రోవర్ బ్యాజింగ్ ఇక్కడ, రేంజ్ రోవర్ బ్యాజింగ్. అండ్ స్పోర్ట్ ఏదైతే మోడల్ చెప్పానో నేను, స్పోర్ట్ బ్యాజింగ్ ఇక్కడ ఉంది మనకి. అండ్ SC వేరియంట్ V6 ఇంజన్. సో V6 ఇంజన్ ఇది మనకి డీజిల్ వేరియంట్. చూడడానికి చాలా క్లాస్గా ఉంది. అంటే ట్విన్ ఎగ్జాస్ట్ ఉంది మనకి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి రిఫ్లెక్టర్స్ ఉంది. సో ఫ్రెండ్స్, లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందని చూపిస్తాను. సో ఫస్ట్ డోర్ గుంజడానికి ఎంత వెయిట్ ఉంది. సో చాలా హెవీగా అనిపించింది. బట్ ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకి డోర్ కంట్రోలర్స్, స్పీకర్ అండ్ మెటల్ ఎంత సాలిడ్ ఉందంటే చెప్పలేము. అండ్ అన్లాక్ మొత్తం లెదర్ ఫినిష్డ్ ఉంది. ఇక్కడ కూడా మనకి స్పీకర్
పెడల్స్ టు డ్రైవ్ అండ్ ఏసీ విండ్స్. క్లోజ్ చేసి ఏ విధంగా ఉంది చూపిస్తా. ఓ గాష్, రేంజ్ రోవర్ హార్న్, రేంజ్ రోవర్ బ్యాజింగ్ అండ్ ఆటో, హై బీమ్, లో బీమ్. అండ్ ఇక్కడ వచ్చేసి వైపర్, రేర్ వైపర్, ఫ్రంట్ వైపర్. సో ఇక్కడ వచ్చేసి కన్సోల్ మీటర్, స్టీరింగ్ విత్ హార్న్, కంట్రోలర్స్ అండ్ మెన్యూ. ఇక్కడ నుంచి మనము కంట్రోల్ కూడా చేయొచ్చు. అండ్ అది కాకుండా ఇక్కడ మొత్తం ఈ ఫినిషింగ్ చూసారు కదా, ఎంత రిచ్ ప్రీమియం లుక్ ఉంది. ఎంత ఆరాంగా కూర్చునేటట్టయితే మనకి ఇప్పటివరకు నేనైతే కూర్చున్న కార్లలో అయితే ఏ కార్ లేదు. సో ఈ కార్ అయితే పర్ఫెక్ట్. బాడీలో ఇట్లా ఇంకిపోతుంది మనకి. సైడ్ ఈ ప్యాడింగ్ చూడండి, సీటింగ్లో ప్యాడింగ్ ఇదంతా ఇక్కడ కూడా. అండ్ దీని ఇంటీరియర్ మొత్తం లెదర్ ర్యాప్డ్ ఉంది కదా. సో అదే అయితే మామూలు క్లాస్ ఉండదు. ఇవి వచ్చేసేసి మనకి కంట్రోలర్స్, ఏసీ విండ్వి. సో ఈ కంట్రోల్ని చూసినప్పుడల్లా ఇట్లా దింపేబుద్ధి అవుతుంటుంది. బట్ ఎనీవే యూజ్ చేయడానికి మాత్రమే అది. రేర్ న్యూట్రల్ డ్రైవ్. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఫస్ట్ గేర్, థర్డ్ గేర్ అవి ఏమి ఉండదు. అండ్ ఇక్కడ కంట్రోలర్స్, ఇవన్నీ కంట్రోల్ చూసినప్పుడు అయితే ఏం మాటలు రావు. సో అన్నీ అంత రిచ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేస్. ఇంత స్పేస్ అంటే ఇక మనం విహారయాత్రకు అంటారు చూడు, ఆ విధంగా ఎటన్నా పోవచ్చు. అంతగానో స్పేస్ అయితే దీంట్లో ఉంటుంది మనకి. అండ్ దీంట్లో ఇంకోటి రిచ్గా, మొత్తానికే రిచ్గా అనిపించేటట్టు అయితే ఇంకోటి ఉంది. అది చూస్తే మాత్రం ఇక మీరు చూస్తుండిపోతారు. పానోరామిక్ సన్ రూఫ్. మొత్తం వెనకాల మూన్ రూఫ్, ఇది వచ్చేసి సన్ రూఫ్. ఇది ఒకటి మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. చూపిస్తాను. ఈ విధంగా మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది మొత్తం. సో ఒకసారి క్లోజ్ చేసి మొత్తం చూపిస్తాం. ఈ స్లైడర్ వచ్చేసి విత్ మిర్రర్ ఉందో లేదు, ఉంది విత్ మిర్రర్ లైట్. ఓకే. అండ్ కో ప్యాసింజర్ కూడా విత్ మిర్రర్ లైటింగ్. ఇక్కడ కూడా ఇచ్చారు. సో కన్సోల్ గురించి అయితే నేను ఎక్కువ ఏం మాట్లాడలేను, ఎందుకంటే దాంట్లో నేను ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పటికైతే. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో రేర్కి ఒకసారి వెళ్ళి చూపిస్తాను. నేను రేర్ కూడా చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ ఈ డోర్ గుంజాలంటే మనిషి ఒక వెనకాలకి అయ్యి ముందు గుంజాల్సి, అంత హెవీ ఉంది. అంటే అంత డ్యూరబిలిటీ ఉంది కాబట్టి, అంత స్టాండర్డ్గా ఉంది కాబట్టి మనకు అంత వెయిట్ అనిపిస్తుంది. అండ్ స్పీకర్, ట్విట్టర్, కంట్రోల్, ట్రై సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ విన్నాం విత్ ప్యాడింగ్స్. చూడండి ఎంత రిచ్గా ఉంది మనకి. విత్ పానోరామిక్ సన్ రూఫ్ విత్ మూన్ రూఫ్ విత్ సన్ రూఫ్ ఫుల్గా. సో ఒకసారి నేను కూడా మీకు కూర్చొని చూపిస్తాను ఎంత స్పేస్ ఉంటుందో. చూసారు నా స్పేస్ ఎంతో ఫుల్ ఫ్లెడ్జ్గా, అసలు మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా ఆరాంగా కూర్చోవచ్చు. నో వరీస్, లిక్విడ్గా. అట్లయితే దీంట్లో ఏముండదు, ఎందుకంటే ఇది రేంజ్ రోవర్ కాబట్టి. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ లగ్జరీ, పైసా వసూలు బండి అన్నట్టు ఉంటుంది. ఎక్కడ మీకు కాంప్రమైజ్ అయినట్టయితే ఎక్కడ అనిపించదు. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఫర్ ద ప్యాసింజర్స్, వెనకాల కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జర్. అండ్ ఇక్కడ వచ్చేసేసి స్పేస్ జస్ట్ పెట్టడానికి. అండ్ ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు, బట్ దేనికనేది తెలీదు, స్పేసే అంతే, ఇంకేం లేదు ఇక్కడ. బట్ ఇక్కడ చూడండి ఫినిషింగ్, ఈ లెదర్ ఫినిషింగ్ ఏదైతే ఇచ్చిండ్రో ఇంటర్నల్గా మామూలుగా దానికి వర్డ్స్ లేవు అయితే. ఎనీవే ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్స్, ఇక్కడ కూడా స్పేస్ దేనికి ఇచ్చారో తెలియదు, బట్ బాగానే ఉంది చూడ్డానికి. అండ్ ఇక్కడ ఈ ఆమ్రీస్ తీసేసి పెట్టిన తర్వాత మనకు కూర్చోడానికి పర్ఫెక్ట్, ఆమ్రీస్ తీసి పెట్టిన తర్వాత కూర్చోడానికి పర్ఫెక్ట్ ఉండదు అనే ఒక ఒపీనియన్ ఉంటుందిగా. అట్లాంటి వాళ్ళకైతే ఈ రేంజ్ రోవర్ కార్లలో మాత్రం మీకు అలాంటి ఒపీనియన్ ఏం అక్కర్లే, ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చోవచ్చు విత్ పర్ఫెక్ట్ సపోర్టింగ్. సో ఫ్రంట్ వ్యూ మీరు ఇంతకుముందు పర్ఫెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇప్పుడు ఇది చూడండి ఫ్రంట్ వ్యూ. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్.
రేర్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అదే పేపర్ వర్క్ మ్యాగజైన్ ఏదైనా వాటికి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి టచ్ లైట్స్, అంటే మనకి బటన్ అనుకోవద్దు మీరు, బటన్ అనుకోవచ్చు మీరు, బట్ ఇది టచ్ లైట్. టచ్ మొత్తానికి జస్ట్ మీరు ఇట్లా టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. హ్యాండ్లర్ పర్ఫెక్ట్, గ్రిప్పింగ్కి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అనేది నేను చెప్పలేను ప్రతి ఒక్కటి. బట్ అమెరికన్ బ్రాండ్ అంటే మినిమం ఉంటుంది, మినిమం అంటే మినిమం కాదు, 101% పర్ఫెక్ట్ ఉంది బండి. కార్ మాత్రం దానికి ఏ డోకా లేదు. సో విత్ ఆల్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్ అన్నిటితో. అండ్ మీకు బూట్ స్పేస్ కూడా చూపిస్తాను చూడండి. వచ్చేసి బూట్ స్పేస్ చూపిస్తాను మీకు ఎంత స్పేషియస్గా ఉంది, మ్యాసివ్గా. సో రేట్ చూస్తే చూడండి, మీరు ఏ టూర్కైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంత స్పేస్ ఉంది దీంట్లో. ఇది వచ్చేసేసి ఒక సెల్ఫ్ లెక్క. సో మీరు ఏంటంటే కింద గూడ్స్ పెట్టుకొని ఏదైనా, అంటే మీ లగేజ్ ఏదైనా పెట్టుకొని మీరు మీ దగ్గర మీరు ఏమైనా పెట్టడానికి, సో జస్ట్ యాక్సెసిబుల్గా ఉండడానికి ఇది. మళ్ళీ ఈ విధంగా అంటే వెళ్ళిపోతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ లగేజ్ స్పేస్ ఉంటుంది మీకు దీంట్లో. సో ఇదండి రేంజ్ రోవర్ స్పోర్ట్. స్టార్టింగ్ ఇట్లాంటి ప్రీమియం కార్లు ఏంటంటే ఎవరికైనా టచ్తో చేస్తూ ఏంటంటే మనం కూడా దాంట్లో జమ్ అవుతాం. సో అదేవిధంగా దీంతో స్టార్ట్ చేశాను. సో రానున్న కార్ వీడియోలు అయితే ఇంకా మామూలుగా ఉండదు. సో ప్రతి కార్ ప్రీమియం కార్ చేయబోతున్నాను. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి మన తెలుగు ఆటోమోటివ్ ఛానల్ని. ఉంటాను మరి తెలుగులో మరి ఒక రివ్యూతో.